జయ నాకు హెయిర్ ఫాల్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. ఏం యూజ్ చేసినా కానీ హెయిర్ ఫాల్ అలానే ఉంటుంది. జుట్టు చాలా ఊడిపోతోందని చెప్తున్నారు. ఇంకొంతమందయితే అక్క నాకసలు డాండ్రఫ్ అనేదే తగ్గట్లేదు. అసలు స్కాల్ప్ మొత్తం పాడైపోయింది. దీనివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే ఫోర్ హెడ్ మీద, ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేసినాయి అని చెప్తున్నారు. ఇంకొంతమంది ప్రాబ్లమ్ అయితే ఇంకొకటి. నాకు హెయిర్ అయితే ఉంది కానీ చాలా రఫ్‌గా ఉంటోంది. బాగా రెడ్‌గా ఉంటోంది అని చెప్తున్నారు. మీ అందరి ప్రాబ్లమ్స్‌కి సొల్యూషనే ఈ వీడియో. వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, హోమ్ రెమెడీస్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. ఒక మంచి హెయిర్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది మీరు వీక్లీ 3 టైమ్స్ యూజ్ చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. జస్ట్ మీరు హెయిర్ వాష్ చేసుకుని ఒక్క అరగంట ముందు ఇది పెట్టేసుకున్నారనుకోండి, మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి స్కాల్ప్ మొత్తం కనిపించే అంత పలచబడిపోయినా ఈ రెమెడీ యూజ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు హెయిర్ రీగ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ వెంటనే కంట్రోల్ అవుతుంది. మీకు ఎంత డాండ్రఫ్ ఉన్నా ఒక్కసారి యూజ్ చేయడంతోనే డాండ్రఫ్ కంట్రోల్ అయిపోతుంది. అసలు డాండ్రఫ్ అనేదే రాదు. ఇది మీరు యూజ్ చేసిన తర్వాత మీ జుట్టు అసలు చిక్కు అనేదే పడదు. అంత సిల్కీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకోకుండా ఈ రెమెడీ ఏంటి అనేది చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, మీకు రిజల్ట్స్ ముందే చూపిస్తాను. హెయిర్ వాష్ చేసి ఇది 4th డే అయినా కానీ నా హెయిర్ చూడండి అస్సలు చిక్కు పడలేదు, సిల్కీగా ఉంది. అది సరే, హెయిర్ గ్రోత్ విషయం ఏంటి అంటారా? అందరిలాగా ఫ్రంట్ హెయిర్ ఏదో చిన్న చిన్నవి చూపించేసి హెయిర్ గ్రోత్ అయిందని చెప్పటం కాదు. హెయిర్ పెరగటం అంటే హెయిర్ మొత్తం పెరుగుతుంది, అంతేకాని ముందు ఏదో చిన్న బేబీ హెయిర్ ఆల్రెడీ ఉన్నాయి చూపించటం కాదు. ఫస్ట్ హెయిర్ బాగా టై చేసేసాను. గట్టిగా టై చేసిన తర్వాత మీకు ఇప్పుడు హెయిర్ గ్రోత్ అయిన మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇలా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇది రియల్ హెయిర్ గ్రోత్ అన్నమాట. మరి రెమెడీ విషయం ఏంటి అంటే పదండి చూసేద్దాం. ఈ రెమెడీ కోసం మనకి అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్సేనండి. ఫస్ట్ ఏంటంటే ఒక 2 స్పూన్స్ రైస్ తీసుకుని ఇందులో వాటర్ పోసేసి మనం 2 రోజుల వరకు నానబెట్టాలి. 2 రోజుల వరకు, మీరు కరెక్ట్గానే విన్నారు. 48 అవర్స్ నానిన తర్వాత ఆ వాటర్ని యూజ్ చేసుకోవాలండి. మీకు వాటర్ స్మెల్ వస్తుంది కదా అని అనిపించవచ్చు. స్మెల్ మీరు పట్టలేరు, మరీ ఇదిగా ఉంది అనుకుంటే వాటర్ నానపెట్టేటప్పుడు పైన మూత పెట్టకోకుండా నానపెట్టండి, స్మెల్ రాకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది వడగట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ వాటర్ని మనం యూజ్ చేసుకోవాలి. దీంతో పాటు మనకి ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ రైస్ విషయం ఏంటి, ఇది పారేయటమేనా అంటే మీరు డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు. ఈరోజు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఈ రైస్లోనే మనం ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం, అదే మెంతులండి. ఈ మెంతులు మనం ఇందులో యాడ్ చేసుకుని 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటే మనకి రైస్ అలాగే మెంతులు రెండిట్ల బెనిఫిట్స్ అనేది వస్తుంది. ఆల్రెడీ నానబెట్టిన వాటర్ ఉన్నాయిగా, మళ్ళీ ఇది ఎందుకు అంటే రైస్ని వేస్ట్ చేయకోకుండా అలా రీయూజ్ చేసుకోవటమే. లాస్ట్ ఇంగ్రీడియంట్, ఇది ఆప్షనల్ అండి, దొరికితే చాలా మంచిది. ఇది మందార పువ్వులు, ఒంట్రెక్క మందార పువ్వులు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీకు దొరికినాయి అంటే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. హెయిర్ గ్రోత్కి, హెయిర్ సిల్కీగా రావడానికి, షైనింగ్గా ఉండటానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు ఒక 2 మందార పువ్వులు ఉంటే సరిపోతుంది. మీరు అది యూజ్ చేసుకోవచ్చు. మా దగ్గర లేవు, పౌడర్ యూజ్ చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు, బట్ ఫ్రెష్వి యూజ్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది. ఈ మందార పువ్వులు లాస్ట్లో యాడ్ చేయాలి. పొయ్యి కట్టేస్తున్న ముందు జస్ట్ ఒక 2 సెకండ్స్లో పొయ్యి కట్టేస్తున్నాం అన్నప్పుడు యాడ్ చేసుకుని ఇది స్టీమ్ అంటే వేడి మొత్తం తగ్గిపోయేదాకా పక్కన పెట్టేసుకోండి. తర్వాత వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు రైస్ ఫిల్టర్ చేసుకుని ఉంచుకున్నారు కదా, ఆ వాటర్, అలాగే ఇప్పుడు మనం మెంతులు బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ 2 కలుపుకోవాలి. ఎంతెంత ఉండాలి అంటే 2 ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. హాఫ్ గ్లాస్ అదైతే హాఫ్ గ్లాస్ ఇది ఉండాలి, ఫుల్ గ్లాస్ అదైతే ఫుల్ గ్లాస్ ఇది ఉండాలన్నమాట. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని ఇది మిక్స్ చేసుకుంటే మన రెమెడీ రెడీ అయిపోతుంది. మీ దగ్గర ఇలాంటి స్ప్రే బాటిల్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఈ స్ప్రే బాటిల్లో ఇది ఫిల్ చేసుకోండి. ఇలాంటి స్ప్రే బాటిల్స్ లేకపోతే ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. నా దగ్గర ఏంటంటే రోజ్మెరీ వాటర్ ఎక్కువ యూజ్ చేస్తా కాబట్టి ఇలాంటి బాటిల్స్ ఉన్నాయి, నేను అందులో యూజ్ చేస్తూ ఉంటాను. మనం స్ప్రే బాటిల్స్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఎక్కువ సర్ఫేస్ వరకు స్ప్రే అవుతుందన్నమాట. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న రెమెడీ ఉంది కదా, ఈ లిక్విడ్
మనకి వేస్ట్ అవ్వకోకుండా ఉంటుంది. మీరు డైరెక్ట్గా స్కాల్ప్ మీద పోసేసుకున్నారనుకోండి చాలా వరకు ప్రోడక్ట్ వేస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా స్ప్రే చేసుకుంటే మనకి ఏంటంటే చాలా ప్లేస్ వరకు స్ప్రే అవుతుంది అండ్ మనకి ఏమీ వేస్టేజ్ అనేది ఉండదు. అందుకని ఇలా ఉంటే మీరు ఖచ్చితంగా ఇదే యూజ్ చేయండి. ఈ రెమెడీ మీరు ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద యూజ్ చేయొచ్చు, లేదా ఆయిల్ పెట్టుకోకుండా హెయిర్ వాష్ చేసి 3-4 డేస్ అయ్యింది యూజ్ చేయొచ్చా అంటే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. 10 ఇయర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఇది యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ స్కాల్ప్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మనకి హెయిర్ అసలు ముందు రావాలి అంటే స్కాల్పే కదా మెయిన్. సో అందుకని హెయిర్ హెల్దీగా ఉండాలి, ఉన్న హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, కొత్త హెయిర్ త్వరగా రావాలన్నా స్కాల్ప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి స్ప్రే చేసుకుని అది జెంటిల్గా మసాజ్ చేయాలి. మీరు ఎప్పుడైనా లిక్విడ్స్ కానీ ఇలాంటి స్ప్రేలు కానీ అంటే ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్నవి యూజ్ చేసినప్పుడు గట్టిగా రుద్దారనుకోండి హెయిర్ ఊడిపోతుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. జస్ట్ చాలా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. ఇది మీరు స్ప్రే చేసేటప్పుడు కూడా మీరు స్ప్రే చేయటం ఎలా అంటే సెక్షన్ బై సెక్షన్ తీసుకుని స్ప్రే చేయండి. అంటే చిన్న చిన్న పాయల్లాగా విడదీసుకుని అప్పుడు స్ప్రే చేసుకున్నారనుకోండి మనకి హెయిర్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ఏరియాలో ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మసాజ్ చేసుకోండి. చాలామందికి ఏంటంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఎక్కువగా దురద వస్తూ ఉంటుంది. స్ప్రే ఆ ప్లేస్లో ఎక్కువ చేసుకున్నారనుకోండి మీకు ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే ఇలా కాటన్ ప్యాడ్స్ ఉంటాయి, లేదంటే కాటన్ ఉంటుంది కదా దూది, అది తీసుకుని ఇలా డిప్ చేసుకుని స్కాల్ప్ మొత్తానికి మసాజ్ చేసేసుకోండి. సేమ్ మీరు మసాజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీరు చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇందాక స్ప్రే బాటిల్కైనా మనం అంతే చేసాం కదా, ఏదైనా అంతేనండి. మీరు ఇలా చేసినా కానీ అంతే. కాకపోతే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మనం స్ప్రే చేసినప్పుడు అంత లిక్విడ్ ఏమీ పోలేదు. ఇప్పుడు నేను చేస్తుంటే చూశారు కదా, మనకి చాలా వరకు లిక్విడ్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకని స్ప్రే బాటిల్స్ అయితే బెస్ట్ అని చెప్తాము. బట్ మీ దగ్గర లేకపోతే ఆల్టర్నేట్ ఆప్షన్స్ మన దగ్గర ఎప్పుడూ ఉంటాయి కాబట్టి కాటన్ తీసుకుని ఇలా మీరు మసాజ్ చేసుకోవచ్చు. ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు కరెక్ట్గా స్కాల్ప్ మీద ఎక్కువ పనిచేస్తుంది. మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉన్నట్టయితే ఆ డాండ్రఫ్ మీద చాలా బాగా పనిచేస్తుంది. మీ హెయిర్ రూట్స్ ఉంటాయి కదా, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దానివల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా తొందరగా కంట్రోల్ అవుతుందండి. మీకున్న హెయిర్ ఊడదు, అలాగే ఊడిపోయిన హెయిర్ కూడా చాలా తొందరగా వస్తుంది. మీకు స్కాల్ప్ మీద ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అంటే డాండ్రఫ్ రావడానికి మెయిన్ రీజన్స్ అవేనండి, అలాంటివి కూడా తగ్గిపోతాయి. అండ్ స్కాల్ప్ ఇచ్చీనెస్ ఉన్న మీ స్కాల్ప్ని స్మూత్గా చేయడానికి, నరిషింగ్గా చేయడానికి కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. మన స్కిన్ ఎలా అయితే హైడ్రేటింగ్గా ఉంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది కదా, మన స్కాల్ప్ కూడా అంతే. హైడ్రేటింగ్గా ఉందనుకోండి అప్పుడు మనకి డాండ్రఫ్ రాదు. కొంతమందికి ఏంటంటే స్కాల్ప్ మరీ డ్రైగా ఉండి కూడా డాండ్రఫ్ వస్తుంది, పొట్లు ఊడుతూ ఉంటుందన్నమాట. అలాంటి ప్రాబ్లం రాకోకుండా ఉంటుంది. ఒక్కసారి స్కాల్ప్ మొత్తం స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకున్న తర్వాత హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోవాలి. హెయిర్ లెంత్కి అప్లై చేసుకునేటప్పుడు నార్మల్గా చేతిలో తీసేసుకుని మీరు మసాజ్ చేసేసుకుంటే సరిపోతుంది. వన్స్ ఇలా చేసిన తర్వాత మీరు 30 మినిట్స్ ఉంచుకోవచ్చు, లేదంటే నైట్ అంతా ఉంచుకోవచ్చు. నేనైతే నైట్ అంతా ఉంచుకుని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది అలా చేస్తే. మీకు టైం లేకపోతే కనుక కనీసం 1 అవర్ ఉంచుకుని హెయిర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే సెకండ్ డే హెయిర్ వాష్ చేసుకుంటాను, అంటే నైట్ అంతా అలా ఉంచేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసేసుకుంటాను. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు నేను హెయిర్ వాష్ చేసుకోవడానికి ఆమ్లా రీటా షీకాకాయ పౌడర్ యూజ్ చేస్తానండి. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది వెంటనే కంట్రోల్ అయిపోతుంది. ఒక్కసారి వాష్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ హోమ్ రెమెడీస్ సిరీస్ని మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.